కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000తో పాటు ముందు 3 నెలల పెండింగ్ 3,000 రూపాయలతో కలిపి ప్రతి లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ను వారింటి వద్దకే అందించడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ 49వ డివిజన్ మధురానగర్లో సచివాలయ సిబ్బంది జనసేన నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన వెంకటేశ్వరరావు, నానాజీ పిలుపు మేరకు జనసేన నాయకులు మల్లెపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారి, ప్రకాష్, శ్రీదేవి, పవన్, సచివాలయ సిబ్బంది, నూకమణి కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ 4,000 చేసి పెండింగ్ 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన పెన్షన్దారులందరికీ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హామీ ప్రకారం ఈ నెల 4,000, గత 3 నెలల నుంచి 1,000 చొప్పున బకాయి ఉన్నాయి. ఆ 3,000 కలిపి మొత్తం 7,000 ప్రతి పెన్షన్దారికి ఇంటింటికి వెళ్ళి సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రకాష్ గారికి, రాజకుమారి గారికి, శ్రీదేవి గారికి, పవన్ గారికి మాకు ప్రత్యేకమైన జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సచివాలయం సిబ్బంది నూకమణి గారికి మాకు ప్రత్యేకమైన